ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెన్ను కన్నా పౌరైంది యావత్ ప్రపంచంలో మరేదీ లేదు. ఒక వార్డు నెంబర్ కార్డు లెక్కేసుకుంటే ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే పదవి కాలంలో ఉండేది మాత్రం 5 సంవత్సరాలు మాత్రమే. ప్రధానమంత్రి కూడా 5 సంవత్సరాలు మాత్రమే. కానీ ఒక జాబర్స్ మాత్రం ఎస్పీ, ఐఏఎస్, కలెక్టర్ వీళ్ళంతా 20 సంవత్సరాల వరకు దాదాపు పదవిలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేతులు పట్టుకుని నిలబడతారంటే విద్య కింద తల వంచాల్సిందే. కాబట్టి మన చిన్న గ్రామం అయినటువంటి మన తులసి సార్ గారు ఇక్కడికి వచ్చి మరి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను, 4 సంవత్సరాలు అయిందో, మన పాఠశాలని మార్చి ఇంగ్లీష్ మీడియం కూడా మాట్లాడేటట్లా పిల్లల్ని విద్య బోధించి మన గ్రామానికి మనం ఆయనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అంటేనే చాలా భయం అవుతుంది నాకు. పొరపాటున ఇక్కడ ఖచ్చితంగా మనము గ్రామమే కదిలి ఆయనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది అంటే ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కనిపోయి ఆయన ఇంకా 5 సంవత్సరాలు మాకు పొడిగించండి, మాకు పిల్లలకి విద్యా బోధ ప్రతి ఒక్కటి ఉందని ఏ అధికారి దగ్గర పోయి కానీ కాళ్ళు పట్టుకొని కూడా ఆయన ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టుకొని మన పిల్లల్ని విద్యావంతులుగా చేయడమే మన లక్ష్యం అని మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు. కానీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమంటే తులసయ్య సారు గారు ఇంకా మనకి ఎన్నో రోజుల వరకు ఉండాల్సిందిగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు పిల్లలు అంటే కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. మరి ఎక్కడికి పోవడం లేదు. 5వ తరగతి పూర్తయిందల్లే 6వ తరగతిలో వేరే పాఠశాలలో జాయిన్ అవుతామని తెలిసి మన టీచర్ గారిని వదిలి వెళ్ళిపోతుంటే పిల్లలు మన కన్నెదురుగా చూస్తుంటే వాళ్ళు కన్నీరు గారుతుంటే నాకు కూడా చాలా బాధాకరమైంది. ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ కానీ ఒక పిల్లలకి ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి మారడం కానీ అది కానీ సహజమే. కాకపోతే మన సార్ని మనం ఇక్కడే నిలబెట్టుకోవాలని, ఇక్కడే ఇంకా కొంతకాలం పాటు ఆయన విద్య బోధించాలని కూడా నేను అందరికీ చేతులెత్తి నమస్కరించి ఆయన ఎక్కడున్నా కూడా బాగుండాలని, అందులో మనం ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆ టైమే వస్తే మాత్రం మన గ్రామమే కదలి పనిపాటి విడిచిపెట్టి కూడా ఆయన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి మనం కొన్ని సంవత్సరాల వరకు పొడిగించుకొని మన పిల్లల్ని విద్య బోధించవలసిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ తులసి టీచర్ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను.